వివిధ ఆలయాలలో నవగ్రహ మంటపాలు అనేవి మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? గ్రహాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైనటువంటి దేవతా స్వరూపాలు. మనము అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ గ్రహముల ప్రభావం వలననే అనేకమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటున్నాము అన్నది నిరూపింపబడిన సత్యం. సునీత విలియమ్స్ గారు 8 రోజులు ఉందామని వెళ్ళి అంతరిక్షంలో 9 నెలలు ఉండి వచ్చారు. ఆమెను ప్రశ్నించారు, అంతకాలం అక్కడ ఎలా ఉండగలిగాను మీరు? నా దగ్గర భగవద్గీత, విఘ్నేశ్వర విగ్రహం ఎప్పుడూ ఉన్నాయి, అవే నాకు మార్గాన్ని చూపించాయి అని. ఈ సత్యాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, అద్భుతమైనటువంటి శక్తితో మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ గ్రహములను, వాటి గతులను మనం పరిశీలించగలిగినట్టయితే ఎదుర్కొనే పరిణామాలు ఏమిటి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, వాటి నుంచి బయటపడే మార్గాలు ఏమిటి, ఇవన్నీ మనకు అవగతమవుతాయి. షట్ గ్రహ కూటమి అని ప్రపంచమంతా బెంబేలెత్తింది. నిజానికి ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉన్నదో అది వ్యక్తుల మీద కంటే ప్రదేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిజానికి భారతదేశంలో ఉన్న వాళ్లకు అది ఎలాంటి ప్రభావము చూపించలేదు. ఎందుకంటే షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావము ప్రపంచంలోని ఉత్తర ప్రాంతానికి, ఈశాన్య ప్రాంతానికి ఎక్కువగా ఉంటున్నది అన్నది విజ్ఞులు చెప్పినటువంటి సత్యం. ఎందుకు అలానే ఉంటుంది అంటే, ఈ షడ్గ్రహ కూటమి మీనరాశిలో జరుగుతోంది కాబట్టి. ఇంత వివరణ ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ ఫలితాల నుంచి బయటపడటం కోసం ఒక స్తోత్రాన్ని చేయమన్నారు, ఒక దానాన్ని ఇమ్మన్నారు, ఒక వస్త్రాన్ని ధరించమన్నారు. ఇలా ఏ ఫోర్సెస్ అయితే, ఏ శక్తులైతే మానవాళిని ప్రభావితం చేస్తున్నాయో వాటి యొక్క కోణాన్ని బట్టి, తీవ్రతను బట్టి అవి తమ ప్రభావాన్ని ప్రకటిస్తాయి. దాని నుంచి బయటపడాలి అంటే దానికి ప్రదక్షిణ చేస్తూ, ఇష్టమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తూ, ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, అవసరమైనటువంటి ద్రవ్యాన్ని దానం చేస్తూ ఆ ప్రభావం నుంచి బయటపడాలి. అందుకే ఆలయాలలో నవగ్రహాలను ఉంచి ఈ గ్రహాలకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆలయంలోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. లేదు, ప్రదక్షిణ చేసి ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవాలి. అదే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవద్దు. ఎందుకని చెప్తున్నాను అంటే, గ్రహము అంటే పీడించేది అని అర్థం. ఆ పీడ ఒక్కొక్కసారి సత్ఫలితాలను ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి దుష్పరిణామాలను కలిగించవచ్చు. ఏదేమైనా అది ఒక శక్తిని ప్రకటిస్తున్నది కాబట్టి, దాని ప్రభావం నీ మీద ఉంటుంది కాబట్టి, దాని నుంచి బయటపడటం కోసమే నవగ్రహాలను ఆలయంలో ఒక పక్కన ఉంచి దానికి ప్రదక్షిణ చేస్తూ నీ పరిణామాన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యి అని తెలియజేయటమే నవగ్రహములకు ప్రదక్షిణ చేయటంలోని ఆంతర్యం. ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేస్తూ, జపం చేస్తూ, జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకుంటూ, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, భగవన్నామాన్ని ఆశ్రయించిన వాణ్ణి ఏ గ్రహము ఏమీ చెయ్యలేదన్న సత్యాన్ని గుర్తిస్తూ, తాటంక యుగళీభూత తపనోడుపమండల అని మనం అమ్మవారిని కీర్తిస్తాం. సూర్యుడు, చంద్రుడు ఆమె తాటంకాలుగా ఉన్నప్పుడు ఆమెను ఆరాధిస్తే ఆ గ్రహాలు నిన్నేం చేయగలుగుతాయి? కాబట్టి కాలమెల్ల నల్లా నల్లా అంటాడు ఒక తమిళ కవి. కాలమంతా భగవత్ స్వరూపమే, వచ్చే పరిణామాలను నిర్ణయించేది ఆయనే. కాబట్టి ఆయనను ఆశ్రయించవయ్యా, ఈ గ్రహముల ప్రభావం నుంచి నువ్వు బయటపడవచ్చు అన్నది తెలుసుకోవలసిన నిత్య జీవిత సత్యం.